అది పర్వతాల కింద పడిపోయి ఉంటుంది. 300 సంవత్సరముల ఆయుర్దాయం ఇస్తే భరద్వాజ మహర్షి బ్రహ్మగారిని అడిగాడు, ఇంకొక 100 సంవత్సరాలు ఇవ్వయా, వేదం పూర్తి చేస్తానన్నాడు. బ్రహ్మగారు పర్వతాలు చూపించి అవన్నీ వేదాలు, నువ్వు చదివిన వేదం ఎంతో తెలుసా చూడు అని చూపించాడు. గుప్పెడు మన్నంతుంది. అనంతో వై వేదాహ, అన్ని వేదాలు. అటువంటి వేదములు పుట్టిన వేదభూమి. ఇవాళ ఆ వేదములలో కొన్ని మాత్రమే మనకి లభిస్తున్నాయి. ఆ వేదాలు కూడా 4 వేదములు కలిపి ఒకటిగా ఉండి శబ్దరాశిగా ఉంటే అసలు దాన్ని చదవడానికి ఎవరు ప్రయత్నించలేరని, దాన్ని చదివి నేర్చుకున్నవాడు శిష్యుడికి చెప్పడానికి ఆయు ప్రమాణం సరిపోదు కలియుగంలో. అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములివ్వియు చెయ్యజాలరీ కలియుగమందు మానవులు కావున ఎయ్యిది సర్వసౌఖ్యమయ్యలవడు ఏమిటంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అని అడుగుతాడు మహానుభావుడు నైమిషారణ్యంలో సూతుణ్ణి. కలియుగమునందు అల్పమైనటువంటి ఆయుర్దాయం కేవలం 100 ఏళ్ళు. అందులో కూడా ధారణాశక్తితో ఉచ్చారణ యందు ఏ విధమైనటువంటి పొరపాట్లు రాకుండా శరీరమునందు పటుత్వము 80 సంవత్సరముల వరకే ఉంటుంది. 80 దాటిపోయిన తర్వాత జ్ఞాపకం చేసుకునే శక్తి కానీ ఉచ్చరించగలిగినటువంటి శక్తి కానీ చాలా మందికి తగ్గిపోతుంది. అందులో వేదం చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఎంతమందికి శిష్యులు దొరుకుతారు, ఎంతమంది అనంతమైన వేదాల్ని నేర్పుతారు. అలా వేదాలు అంతరించిపోకూడదని కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. మహానుభావుడైనటువంటి శ్రీమన్నారాయణుడు వ్యాసమహర్షిగా అవతార స్వీకారం చేసి కలియుగంలో ఉండేటటువంటి వ్యక్తుల యొక్క ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకొని వేదరాశినంతటినీ 4గా విభాగం చేశాడు. మొదటిది ఋగ్వేదము, రెండవది యజుర్వేదము, మూడవది సామవేదము, 4వది అథర్వవేదము. 4 వేదము. మీరు అక్కడక్కడ ఒక మాట వింటూ ఉంటారు, త్రయీ అని ఒక మాట. త్రయీ అన్న మాట వేదాలకి సంబంధించినటువంటి మాట. త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం జటాభారోధారో చల్లతులగహారం మృగధరం అని శంకరాచార్యులు వారి శివానంద లహరిలో కూడా ప్రయోగించారు. వేదత్రయీ అంటారు, వేదములు 3 అని. మరి వ్యాసుడు 4 కదా చేశాడు, 3 ఎందుకయ్యాయి వేదాలు అంటే యజ్ఞయాగాది క్రతువుల యందు అనుసంధానము చేయబడేటటువంటి మంత్రములతో కూడుకుని ఉన్నటువంటి వేదములు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము. అధర్వణ వేదంలో తరువాతి కాలంలో ఒక అనువాకాన్ని తెచ్చి కొత్తగా ఒక కాండాన్ని చేర్చిన కారణం చేత యజ్ఞమునందు అన్వయం అవుతోంది. లేకపోతే 3 వేదములే పూర్వం యజ్ఞమునందు అన్వయం చేసేవారు. ఆ కారణము చేత వేదములకు వేదత్రయీ అని ఒక పేరు వచ్చింది. 2 వేదముల యందు ఒక లక్షణం ఉంటుంది, వాటిని యజ్ఞయాగాదుల యందు అన్వయము చెయ్యడము అన్నప్పుడు యజ్ఞము హోమము అని 2 మాటలు వింటూ ఉంటారు. ఆయన యజ్ఞం చేశారండి అంటారు, ఆయన హోమం చేశారండి అంటారు. ఏమిటి తేడా రెండింటికి అంటే యజ్ఞమునందు యోపస్తంభం పెట్టి దానికి పశువుని కట్టినట్టయితే యజ్ఞమని పిలుస్తారు, అలా కట్టకపోతే హోమము అని పిలుస్తారు. అది రెండిటికి సాంకేతికంగా ఉండేటటువంటి సన్నని తేడా, అంతకి తప్ప అంతకన్నా యథార్థమునకు పెద్ద తేడా ఉండకుండా యజ్ఞములోనే అంతర్భూతములైపోతాయి మిగిలిన అంగములన్నీ. కాబట్టి అటువంటి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము అని 4 వేదములుగా విభాగం చేసి ఆ 4 వేదములను మళ్ళీ తీసుకొచ్చి 4 శిష్యులకు అందించాడు. ఒక్కొక్క శిష్యునికి ఒక్కొక్క వేదాన్ని ఇచ్చి ఈ వేదాన్ని మీరు మీ శిష్యులకు నేర్పండి, పరంపరాగతంగా ఈ వేదము లోకంలో ప్రకాశించాలి అని కోరుకున్నాడు. ఋగ్వేదాన్ని పైలునికి ఇచ్చాడు, యజుర్వేదాన్ని వైశంపాయనునికి ఇచ్చాడు, సామవేదాన్ని జైమినికి ఇచ్చాడు, అథర్వ వేదాన్ని సుమంతునికి ఇచ్చాడు. 4కి 4 వేదములు ఇచ్చి మీరు మీ మీ శిష్యులకు నేర్పండి అన్నాడు. అందుకే గురు పూర్ణిమ అనేటటువంటిది ఆషాఢమాసంలో వస్తుంది. గురు పౌర్ణమి నాడు పూజింపబడవలసిన వాడెవరు అంటే వ్యాసుడొక్కడే, వ్యాసునకే పూజ. అది వ్యాస పౌర్ణిమ. అందుకే వ్యాసుడు వేద విభాగం చేసి ఉండకపోతే అసలు మనకి ప్రమాణ వాక్కు దొరకదు ఇవాళ. అటువంటి వేదాన్ని ప్రమాణంగా కలియుగంలో ఉండేటటువంటి మనుష్యుల ఆయుర్దాయాన్ని లెక్కలో పెట్టుకుని విభాగం చేసి అందించినటువంటి
ఉదారమైనటువంటి త్యాగబుద్ధి కలిగినటువంటి వ్యాస భగవానుడు కనుక తమ గురువుల యందు వ్యాసుణ్ణి చూసి నమస్కరించేటటువంటి తిథిగా గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణిమ అన్న పేరుతో చేస్తూ ఉంటారు. అందుకే వ్యాస పౌర్ణమి నాడు తప్పకుండా ఒక మాట చెప్తారు, నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏనత్వయా భరత తైల పూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప అంటారు. మహానుభావ 4 వేదములను విభాగం చేసి ఇవ్వడమే కాకుండా మా అందరికీ కూడా 4 పురుషార్థములను ధర్మార్థ కామ మోక్షముల గురించి తెలుసుకోవడానికి వీలుగా పురుషార్థ సమన్వయంతో 4 వేదముల సారంగా మేమందరం చదువుకోగలిగినటువంటి 5 లక్షణములతో కూడుకున్నది సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరానిచ ఆ పంచలక్షణములతో కూడినటువంటి పురాణంగా మనకి మహాభారతాన్ని పంచమ వేదంగా అందించినటువంటి మహాపురుషుడు వ్యాసుడు. అందుకే 4 వేదముల సారాంశమంతా కూడా మహాభారతంలో కనపడుతుంది. అటువంటి భారతాన్ని అందించిన వాడు వ్యాసుడు కనుక వ్యాసుడికి నమస్కరిస్తారు. అందుకే అసలు యథార్థమైన నియమం ఏమి అంటే కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు, ఈ భూమి మీద నడయాడినటువంటి దైవముగా స్తోత్రము చెయ్యబడిన వారు, ఏ మహానుభావుని పేరు స్మరించినంత మాత్రం చేత పాపరాశి దగ్ధమవుతుందో, ఏ పరమశివుడు మళ్ళీ అవతార స్వీకారం చేసి భూమి మీద తిరిగాడో, ఏ మహానుభావుడు సన్యాస ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించారో, తన 100 సంవత్సరముల జీవితంలో ఎన్నడూ వాహనం ఎక్కకుండా సన్యాస ధర్మాన్ని పాటించారో, ఈ ధర్మమునకు చెందని బౌద్ధ ధర్మమునకు చెందిన దలైలామా కూడా ఈ శతాబ్దపు నిజమైన సన్యాసి అని కితాబునిచ్చి గౌరవించారో, అటువంటి మహాపురుషులైన కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉండేవారు, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ వేదములకు సంబంధించినటువంటి సభ జరిగినా ఆ సభ వెనక వేదవ్యాసుని యొక్క మూర్తి లేకుండా జరపరాదు అని చెప్పేవారు. ఎందుచేతంటే ఇదంతా కూడా వ్యాసుని యొక్క ఉచ్ఛిష్టం. భగవద్గీత కానివ్వండి, లేకపోతే బ్రహ్మసూత్రములు కానివ్వండి, లేకపోతే వేదములు కానివ్వండి, ఏది మాట్లాడండి, వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం, సమస్తము వ్యాసుని యొక్క ఉచ్ఛిష్టము. అటువంటి మహానుభావుడైనటువంటి వ్యాసునకు నమస్కరిస్తారు. ఏనత్వయా భారత తైల పూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప. మహాభారతమన్న తైలాన్ని పోసి మాకు జ్ఞానమును అందించడానికి దీపాన్ని వెలిగించి ఇచ్చిన వ్యాస భగవానుడా నీకు నమస్కారం అంటారు. అటువంటి వ్యాసుడు 4 శిష్యులకిచ్చి 4 వేదములను ప్రకాశింపజేశాడు. అప్పటి నుంచి ఏ వేదంలో ఎవరు పుడతారో వాళ్ళు ఆ వేదాన్ని చదువుకుంటూ ఉంటారు. కనీసంలో కనీసం ఆ వేదంలో ఏ సూత్రములకు సంబంధించినటువంటి వారమని చెప్తారో దానికి సంబంధించిన విషయములైనా తెలిసిన్నవారై ఉండాలి అని. అందుకే ప్రవర చెప్పినప్పుడు చెప్తుంటారు, చతుస్సాగర పర్యంతంగో బ్రాహ్మణేభ్య శుభం భవతు అని ప్రవరంతా చెప్పి ఫలానా శాఖాధ్యాయి కోటేశ్వర శర్మహం భో అభివాదయే అంటారు. అంటే కనీసం నువ్వు ఇంట్లో ధర్మాన్ని పాటించడానికి నీకు ఆ సూత్రములు తెలిసి ఉండాలి. అవి కూడా తెలియదు అంటే అంతకన్నా దురన్యాయం ఇంకొకటి లేదు అని గుర్తు. కాబట్టి ఆ వేదాన్ని విభాగం చేసి ప్రవర్తింపచేశాడు. ఋగ్వేదము రుక్కులతో కూడుకుని ఉంటుంది. రుక్కులు స్తుతి పాఠములు. స్తుతి అన్నప్పుడు ఉక్తం, బాగుగా చెప్పబడినది, ఆయా దేవతా స్వరూపం ప్రీతి పొందేటట్టుగా ఆ దేవతని గూర్చినటువంటి స్తోత్రములు. మళ్ళీ ఇక్కడ మీకు అనుమానం వస్తుంది, అసలు స్తుతి పాఠం ఎందుకండి, భగవంతుడి మీద స్తుతి ఎందుకు అంటే మాకు కోరిక తీరాలి కాబట్టి. అంటే నీకో కోరిక ఉందని ఆయనకి తెలియదా? తెలియని వాడు సర్వజ్ఞుడు ఎందుకు అవుతాడు? ఒకవేళ తెలుసును పో, నేను ఆయన్ని స్తోత్రం చేస్తే నా కోరిక తీరుస్తాడండి. నేను పొగిడితే స్తోత్రం చేసేవాడు ఇంత బలహీనతలు ఉన్నవాడు పరమేశ్వరుడు ఎందుకు అవుతాడు? నేనెంత బలహీనత ఉన్నవాడో వాడు అంతే బలహీనత ఉన్నవాడు కాదు. మీరు ఋగ్వేదాన్ని అర్థం చేసుకునేటప్పుడు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అగ్ని సూక్తంతో ప్రారంభమై అగ్ని సూక్తంతో పూర్తవుతుంది. భగవంతుణ్ణి ఎందుకు స్తుతి చేస్తారు, ఎందుకు కోరిక చెప్తారంటే భగవంతునకు తెలియదని కాదు, నీ కోరిక చెప్పకుండా ఉండలేని బలహీనత నీకున్న కారణం చేత. ఎంతో కష్టంలో ఉన్నాడు, ఆరుస్తాడా తీరుస్తాడా? ఎందుకు పనికి మాలిన వాడిని కూడా పక్కన కూర్చోబెట్టుకుని ఏమిటోనో ఇంత కష్టంలో ఉన్నాను అంటుంటాడు. ఎందుకు చెప్పడం అంటే చెప్పకుండా ఉండలేక, చెప్తే ఏదో కొంత శాంతి కలుగుతుందని. మరి పరమేశ్వరుడికి ఎందుకు చెప్పడం? ఆ కోవలోనే చెప్పావు. ఆయనకి కూడా ఎందుకు చెప్పావంటే చెప్పకుండా ఉండలేక. మరి స్తుతి ఎందుకు చేశావు
అంటే బాగా నీటిధారల చేత నిండిపోయినటువంటి బింది ఇంక నీటిని పట్టలేని స్థితిని పొందినప్పటికీ పైనున్న గొట్టంలోంచి నీళ్లు పడిపోతున్నప్పుడు నీరు పట్టలేని బిందెలోని నీరు అంచుల వెంటబడిపోయినట్టు భగవంతుని యొక్క గుణవైభవము నీ గుండెల నిండా నిండిపోయిన కారణం చేత దాన్ని లోపల దాచుకోలేక వాక్కులుగా పొంగి పొరలితే స్తుతి పాఠమైంది. దీని ఉక్తం బాగుగా చెప్పబడినది. ఋషి కామ్యంతో చెప్పలేదు, పరమ సంతోషంతో చెప్పాడు. ఏదో దుర్గా సూక్తం చెప్పాడు. ఓం జాతవేదసేసు నవామసో మమరాతి యతో నిదహాతి వేద అంటూ మొదలుపెట్టాడు. చెప్పినప్పుడు ఆయన ఆ మంత్రములన్నీ విన్నవాడు. ఆ దుర్గా స్వరూపమును గురించి, దుర్గా వైభవము గురించి ఆయనకి తెలుసున్నట్టు మనకి తెలియదు. అందుకే మనం చెప్పుకోవడానికి ఆయన చెప్పి మనకి ఇచ్చాడు. ఇప్పుడు దుర్గా సూక్తం అంటే బాగుగా దుర్గ గురించి చెప్పినది. పురుష సూక్తం, శ్రీ సూక్తం, భూసూక్తం, నీలా సూక్తం. సూక్తం అంటే బాగుగా చెప్పబడినది. రుక్కులు స్తుతి పాఠములు. భగవంతుని యొక్క వివిధ స్వరూపములను గురించి అవి స్తోత్రం చేస్తాయి. ఆ స్తోత్రములు బహు గంభీరంగా ఎంతో అందంగా ఉంటాయి రుక్కు పాఠాలు. అవి చేసినంత మాత్రం చేత పరమేశ్వరుడు ప్రీతి చెందుతాడు. ఎందుకని మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఆయన్ని పొగిడారని కాదు, ఆ లోపల ఉన్నటువంటి గుణములను అనుభవించి పొంగి చెప్పినప్పుడు. లలితా సహస్రనామ స్తోత్రం అంతా బాగా చదివిన వాడి పట్ల పరదేవత ప్రసన్నురాలవుతుందా, ఒక నామం దగ్గర ఆగిపోయిన వాడికి ప్రసన్నురాలవుతుందా అని నన్ను అడిగారు అనుకోండి, అమ్మవారి యొక్క ఆ నామ వైభవం లోపల కదిలిన కారణం చేత తరువాతి నామం గుర్తురాక ఒక నామం దగ్గర ఆగిపోయినటువంటి భక్తుడెవరున్నాడో వాడి పట్లే ప్రసన్నురాలవుతుంది. కామేశబద్ధ మంగళ్య సూత్ర శోభిత కంధరా అని తరువాతి నామాన్ని నేను చదువుకి వెళ్ళిపోతున్నాను అనుకోండి, అది వేరు, యాంత్రిక నోటికి వచ్చింది కాబట్టి వెళ్ళిపోతుంది. కాదు, వ్యాసుడు అందుకు అలా ఇచ్చాడు. ఆ వసిన్యాది దేవతలు అందుకు అలా పలికారు. పరబ్రహ్మాన్ని స్త్రీ స్వరూపంగా ఉపాసన చేస్తే తల నుండి పాదములకు చెయ్యాలి, పురుషస్వరూపంగా చేస్తే పాదముల నుండి తలకి చెయ్యాలి. అధాంగ పూజ మారుతుంది. లలితాదేవిగా ఇస్తున్నాడు కాబట్టి తల నుండి ఇచ్చాడు ఆయన. తల నుండి ఇచ్చినప్పుడు వరుసగా కనపడుతున్నాయి. చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార అంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్రసాయక నిజారుణ ప్రభాపూర మజ్జ బ్రహ్మండ మండల. లోపల అనుభవిస్తున్నాడు 4 చేతులు, ఆయుధాలు, కాంతి, చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ, పెద్ద కొప్పు, దాంట్లో తురమబడినటువంటి పువ్వులు అన్నీ చూస్తున్నాడు. కామీ సబద్ధ మంగళ్య సూత్ర శోభిత కంధరా అన్నాడు. అమ్మా, కాముణ్ణి కాల్చేసిన వాడిని ప్రసన్నుణ్ణి చేసుకుని వాడి చేత మెడలో తాళి కట్టించుకున్నావమ్మా అన్నాడు. ఆ పరమశివుడు కట్టినటువంటి తాళి అమ్మవారి మెడలో ఆ శతమానాలు కనపడుతున్నాయి. కాముణ్ణి కాల్చేసినటువంటి వాణ్ణి మన్మధుడా నీ వల్ల ఏమవుతుందిరా అని ఆచరికు విల్లు పుష్పబాణాలు తాను తీసుకుని లలితాపరాభట్టారికగా తాను కూర్చుంటే ఇంతటి పరమశివుడు వచ్చి మెడలో తాళి కట్టాడు. ఏమి వైభవం అమ్మా నీ వైభవం! లేకపోతే మాకు తండ్రి ఎలా అందేవాడమ్మా, ఈ సృష్టి ఆగిపోయి ఉండేది కదూ. ఎంత అద్భుతమమ్మా! మనసులో ఒక్కసారి ఆనందం కలిగింది. అదే అంటున్నాడు, కామీ శబద్ధ మంగళ్య సూత్ర శోభిత కంధరా, కామీ శబద్ధ మంగళ్య సూత్ర శోభిత కంధరా అంటున్నాడు. వంట చేసుకుంటున్న భార్య వచ్చి ఎన్ని మాటలు చెప్తారు, కామీ శబద్ధ మంగళ్య సూత్ర శోభిత కంధరా, తర్వాత నామని చెప్పండి అంది. పాడు చేసేసావే పూజ అంతా. నేను పూజ ఇన్నాళ్ళకి చేశాను, ఇవాళ నువ్వు పూజ పాడు చేశావు. నామం గుర్తురాక కాదు, ఆవిడ మాంగళ్యం కనపడుతుంటే నేను మోకాళ్ళ మీద కూర్చుని అమ్మవారి మాంగళ్యాలు 2 ఇలా చేత్తో పట్టుకుని, అమ్మా ఇంత గొప్ప శతమానాలా అని చంటి పిల్లాడిలా ఆనంద భాష్పాలతో అమ్మవారి మోకాళ్ళ మీద తలపెట్టి కామీ సబద్ధ మంగళ్య సూత్ర శోభిత కంధర అనుకుంటుంటే వచ్చి తర్వాత నామని చెప్పన్నావా, పాడైపోయింది కదే పూజ అన్నాడు. ఇప్పుడు చెప్పండి, లలితా సహస్రం చదివిన వాడి పట్ల ప్రీతి చెందిందా, అనుభవించి ఓ నామం దగ్గర ఆగిపోయిన వాడి పట్ల ప్రీతి చెందిందా? అది సూక్తం. అంటే మనసు రమించింది, అది భగవద్ అనుగ్రహమునకు కారణమవుతుంది.